స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో పుష్కర ఎత్తుకుపోతల పథకం ఉంది అధ్యక్ష. అదేవిధంగా చాగల్నాడు, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం, వెంకటనగరం, కాటవరం ఏపీఎస్ ఐడిసి, తొర్రిగడ్డ పంపింగ్ స్కీములు ఉన్నాయి అధ్యక్ష. ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వాటిని మెయింటెనెన్స్ చేయలేదు అధ్యక్ష. టెండర్లు ఇచ్చారు, కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప మెయింటెనెన్స్ బిల్లులు పెట్టుకున్నారు తప్ప దాన్ని ఏ విధమైన రిపేర్లు చేయలేదు అధ్యక్ష. ప్రతి ఎత్తుపోత పథకాల్లో కూడా 50% అబోవ్ మోటార్లు పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. అదేవిధంగా చూస్తే కాలువలు దేనిలోని కూడా పూడికలు తీయలేదు అధ్యక్ష. కాలువల పూడికలు తీయకపోవడం వల్ల ఈ యొక్క పంటకు ఏదైతే నీరు ఇస్తామన్నామో అది కూడా ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టుల కాలువల వల్ల 50% భూములన్నీ కూడా ప్రాజెక్టు కాలువలో ల్యాండ్ ఎక్విజిషన్లో పోయినాయి అధ్యక్ష. మిగిలిన భూములు కూడా పంటలు పండడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు అధ్యక్ష. ఈ యొక్క చివరి ఎకరానికి మనం ఏదైతే నీళ్లు ఇస్తామన్నామో మన గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద పూడికలు తీసే యోచనలో ఉందా, ఖచ్చితంగా పూడికలు తీసి రైతులకు అప్పగించి పంటలు పండించుకునే మార్గం చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పూడికలన్నీ పూర్తిగా నిండిపోయినాయో కాలువలన్నీ ఈ జంగిలంతా క్లియరెన్స్ చేయకపోవడం వల్ల ఈ వైసీపీ విధ్వంస పాలనలో ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. దానివల్ల ఏంటంటే కాలువలు గంటలు పడిపోయి ఈ యొక్క పొలాల మీదకి వెళ్ళిపోతున్నాయి తప్ప నీళ్లు చివరి ఎకరాలకి నీళ్లు వెళ్ళడం మానేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ అనేది ఈ యొక్క పోయినసారి అది మనం టెండర్ పిలిచి ఖచ్చితంగా తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ అమలు చేస్తామన్నాం అధ్యక్ష. అందులో ఈ యొక్క స్కీమ్లో అది పంపింగ్ స్కీమ్ కట్టకపోవడం వల్ల 30,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ వచ్చినట్లయితే ఈ యొక్క ముంపుకి గురి అవ్వకుండా 30,000 ఎకరాలు రక్షించవచ్చు అధ్యక్ష. అదేవిధంగా వాటర్ కావాల్సినప్పుడు గోదావరి నుంచి తీసుకుని సప్లై చేయొచ్చు అధ్యక్ష. అయితే గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? కాలువలు ప్రశ్న క్రిస్పీగా మంత్రి గారి వద్ద నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అడగండి. 7 ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి అధ్యక్ష. 7 ఎత్తుపోతల పథకాల యొక్క మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా 7 ఎత్తుపోతల పథకాల తాలూకా ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ సక్రమంగా పూడికలు తీయించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఆ పూడికలు తీయించకపోవడం వల్ల గంటలు పడిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే సూరంపాలెం రిజర్వాయర్ వల్ల వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ శ్రీరంగపట్నం అనే గ్రామం గత 50 ఏళ్లుగా అక్కడ మునిగిపోతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు వల్ల ఈ సంవత్సరం 13 సార్లు మునిగిపోయింది. దాని ప్రత్యామ్నాయం ఏదైనా చూడండి అని అడుగుతున్నాను. చిన్న సూచన బలరామకృష్ణ గారు, అయ్యా ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి మీ ఆలోచనలు కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చెప్పారు, పూడికి తీయాలి అన్నారు. అది ప్రశ్న కింద తీసే ఆలోచన ఉందా అని చెప్పి రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. మీరు చెప్పింది సరిపోయింది మంత్రి గారు. మీరు